శ్రీకృష్ణుడికి గురుకులంలో సుధాముడు అనే బాల్యమిత్రుడు ఉండేవాడు. కానీ సుధాముడు పెద్దయ్యాక అత్యంత పేదరికం అనుభవిస్తూ ఉంటాడు. దాంతో సుధాముడి భార్య కృష్ణుడిని కలవడానికి వెళ్ళమని సుధాముడికి చెప్పి దారిలో శ్రీకృష్ణుడి కోసం తినడానికి అటుకులను అరువుగా తెస్తుంది. సుధాముడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కృష్ణుడు రుక్మిణీదేవితో కలిసి భోజనం చేస్తూ ఉంటాడు. శ్రీకృష్ణుడు సుధాముడిని చూడగానే ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకుని నీళ్లతో సుధాముడి పాదాలను కడిగి చాలా సేపు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తరువాత శ్రీకృష్ణుడు, నా కోసం ఏం తెచ్చావు మిత్రమా, నీ భార్య నా కోసం ఏదో మంచి పలహారం కట్టినట్టు ఉంది అని అంటాడు. కానీ కృష్ణుడి రాజభోగం చూశాక ఆ అటుకుల్ని ఇవ్వడానికి సుధాముడు సిగ్గుపడుతూ ఉంటాడు. ఈ విషయాన్ని గ్రహించిన శ్రీకృష్ణుడు సుధాముడి దగ్గర ఆ సంచి తీసుకుని అందులో ఉన్న అటుకులను తిని, ఇంత రుచిగా ఉంటే ఇవ్వడానికి సిగ్గుపడతావెందుకు మిత్రమా అని చెప్పి సుధాముడికి సిరి సంపదలను ప్రసాదిస్తూ ఉంటాడు. అంతలో వీళ్ళ దగ్గరికి రుక్మిణీదేవి వచ్చి, కృష్ణ, నువ్వు తిన్న అటుకులకి సుధాముడికి ఈ జన్మలో సిరి సంపదలను ఇచ్చాము. కానీ మీ స్నేహం చూశాక సుధాముడు ఎన్ని జన్మలెత్తినా నేను లక్ష్మీ స్వరూపంలోనే అతనితోనే కొలువై ఉంటాను అని చెప్తుంది. అందరూ చెప్పండి, జై శ్రీకృష్ణ.